ఉప ఎన్నికల ప్రచారానికి గ్రామాలకు వెళ్ళాలి. అక్కడుండే మన నాయకులను మన కార్యకర్తలను ఏ విధంగా కలుపుకెళ్ళాలి. నియోజకవర్గ స్థాయిలో పాల్వే శ్రవంతి గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు అభ్యర్థిగా నియమిస్తే ఒక స్ఫూర్తినిచ్చి రాజకీయాలంటే కొంచెం ఆదర్శంగా ఉండే విధంగా రాజకీయాలలో టికెట్ వస్తేనే పార్టీలు ఉంటాం, టికెట్ రాకపోతే పార్టీకి ద్రోహం చేసి కార్యకర్తల్ని మోసం చేసి పార్టీ ఫిరాయించే వాళ్ళని చూసినాం. కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో చలవేల కృష్ణారెడ్డి గారు కావచ్చు, మిత్రుడు పల్లె రవిగౌడ్ గారు కావచ్చు, యువ మిత్రుడు కైలాస్ నేత కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆదర్శంగా ఉండే విధంగా, అదేవిధంగా మిత్రుడు జయప్రకాష్ గారు మీ నియోజకవర్గంలో ఎంత పాపులరో వారు ఢిల్లీలో కూడా అంతే గుర్తింపు ఉన్న నాయకుడు అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా నీడన మనం ఉన్నాం, మనం ఎదిగినాం. కొంతమంది పార్టీని మోసం చేసి కాంట్రాక్టుల కోసమో కమిషన్ల కోసమో ఫిరాయించిన విలువల కోసం సిద్ధాంతం కోసం పార్టీకి మేము సేవలు అందిస్తాం, పార్టీల్లో ఉంటాం. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుదారులకు చెంప చెల్లుమనే విధంగా మేము వివరిస్తామని చెప్పి పల్లె రవిగౌడ్ గారు, కైలాష్ నేత గారు, కృష్ణారెడ్డి గారు, జయప్రకాష్ గారు వారు నిర్ణయించిన అభ్యర్థి శ్రీమతి పాల్వే శ్రవంతి గారికి పూర్తి స్థాయిలో సహకారం అందించినందుకు మీరందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇది సరిపోదు, ఇంకా గట్టిగా వార్డు మెంబర్ రాకుంటేనే పార్టీలు ఫిరాయిస్తున్నారు నాయన. ఈ కాలంలో కష్టపడి పనిచేసిన పరిస్థితులలో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండి ఒక్క గంట కూడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది. కాబట్టి మనస్ఫూర్తిగా పిసిసి అధ్యక్షుడిగా ఆ మిత్రులను అభినందిస్తూ తప్పకుండా మీరు చేసిన త్యాగం వృధా పోదు, మీకు సముచితమైన స్థానం పార్టీలో ఇప్పించే బాధ్యత నాది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, దామోదర్ రెడ్డి గారిది, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలదని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మిత్రులందరికీ ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయో మీకు అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నల్లగొండ జిల్లా చైతన్యానికి మారు పేరు. ఈ నల్లగొండ జిల్లా పోరాటాలకు స్ఫూర్తి. ఈ నల్లగొండ జిల్లా ఒక కొండా లక్ష్మణ్ బాపూజీని, ఒక ధర్మభిక్షంను, ఒక మల్లు స్వరాజ్యంను, ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని ఇలాంటి దశాబ్దాల పాటు పేద ప్రజలకు సేవలు చేసిన వాళ్ళని అందించిన జిల్లా ఈ మునుగోడు నియోజకవర్గంలో. వాళ్ళు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పేద ప్రజలకు సేవలు అందిస్తూ వారి జీవితాలను ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో అహర్నిశలు వాళ్ళు కృషి చేసింది. అలాంటి ఈ నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో ఏం మాయరోగం వచ్చిందో అప్పుడప్పుడు ఊహించకుండా కోళ్లకు కొన్ని రోగాలు వస్తాయి. ఆ రోగం వచ్చినప్పుడు అన్ని కోళ్లు చచ్చిపోతుంటాయి, అదొక మాయరోగం వస్తుంది. అట్లనే ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినకి తెలంగాణలో ఫిరాయింపుల రోగం వచ్చి ఆ ఫిరాయింపులలో చాలా మంది నాయకులు ఆ రోగాలతోని కొట్టుమిట్టాడుతున్నారు, చస్తున్నారు. ఇవాళ ఈ జిల్లాలో గౌరవించి అత్యున్నత స్థానం కల్పించి గెలిపించిన సుఖేందర్ రెడ్డి అమ్ముడు పోయిండు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో ఆనాడు పాల్వాయి శ్రవంతి గారికో ఇతర బీసీ నాయకులకు ఇవ్వాల్సిన టికెట్ శాసన మండలి పదవి ఉన్నా కూడా పార్టీ గౌరవించి టికెట్ ఇస్తే వారు నియోజకవర్గ అభివృద్ధి పేరు మీద రాజీనామా చేసింది. నేను ఆ రోజు వేదిక మీద చెప్పిన, ఈ రోజు కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా, ఉప ఎన్నికల ద్వారా మునుగోడు నియోజకవర్గం ఒకవేళ అభివృద్ధి చెందుతుందని మీరు నమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మీకేమన్నా టికెట్ ఇవ్వనన్నదా, కాంగ్రెస్ పార్టీ మీకేమన్నా తక్కువ చేసిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పార్టీ ఫిరాయించి
ఈ రోజు ఉప ఎన్నికలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడించమని మాట్లాడుతున్నారు మీరందరూ. నేను అడుగుతున్న 2009 నుంచి 2022 వరకు మీరు కాంగ్రెస్ కు చేసిన సేవలు ఎంత, కాంగ్రెస్ మీకు చేసిన సేవలు ఎంతో ఒక్కసారి గుండె మీద చేపెట్టుకొని ఆలోచన చేయమని చెప్తున్నా. కాబట్టి మిత్రులారా, ఈ విషయాలన్నీ గ్రామాన తిరిగేటప్పుడు ప్రతి గ్రామానికి, తండాలకు, గూడాలకు మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు మేము వస్తాం, మేము మాట్లాడతాం. ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్దాం, ప్రతి తలుపు తడదాం, ప్రతి గుండెను తడదాం, ప్రతి పేదవాడికి వివరించి చెప్పుదాం. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన చారిత్రాత్మకమైన అవసరాన్ని ప్రజలకు వివరించే బాధ్యత మన మీద ఉంది. అందుకోసమే ఈరోజు మిమ్మల్ని అందరినీ వివిధ హోదాలలో పెద్ద పెద్ద నాయకులున్న ఒకరొకరిని 2 బూతులకు ఒకరిని బాధ్యత పెట్టినాం. వారి మీద ప్రతి 10 బూతులకు పర్యవేక్షకులుగా క్లస్టర్స్ కింద విడగొట్టి 30 మందిని నియమించినాం. వారితోని సమన్వయం చేసుకోవడానికి మండలానికి 2 మాజీ శాసనసభ్యులను లేకపోతే శాసనసభ్యుల్ని వారిపైన సమన్వయం చేయడానికి పెట్టినాం. అదేవిధంగా మీకు మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ ఎన్నికల్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని సమాజానికి తెలియజెప్పడానికి నేను ఒక మండలము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మండలము, గీతక్క మున్సిపాలిటీ, షబ్బీర్ అలీ గారు ఒక మండలము, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు ఇంకొక మండలము, ఇట్లా ప్రతి ఒక్కరం పని లేదు, ఎవరికి తల వంచాల్సిన పని లేదు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్య దగ్గరకు వస్తే వాని మెడలు వంచి వాని ఈపుల మీద గుద్దే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులు, ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి ఒకటే, ఈ సమీక్ష సమావేశాన్ని సజావుగా కొంచెం వివరంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడున్న మా శ్రేణులు, మా కార్యకర్తలు అందరూ కూడా పక్కనుండే ఫంక్షన్ హాల్లో కూర్చోండి. 1 గంట సేపట్లో ఈ సమీక్ష ముగించుకొని మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. కాబట్టి ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చిండ్రు. మున్గోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వాళ్ళని నిరూపించుకోవడం కోసం దయచేసి వేదిక వెనకాల ఉన్న నుంచి మొదలుపెట్టి అందరిని కూడా ఎవరిని కూడా మేము వెళ్ళాలి అని అడగకుండా మీరే గౌరవంగా కదులితే అది ఉపయోగం ఉంటుంది. ఆ ఉపయోగం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని సూచనలు చేస్తారు. వారి సూచనల తర్వాత మీరందరూ కూడా పక్కన ఫంక్షన్ హాల్లో కూర్చోండి, అక్కడికి వస్తాం. ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.